మనిషిగా గెలుపు ఓటములు, లాభం నష్టం ఇవి నీ ద్వారానే కలుగుతాయి. ఒకవేళ ఓటమి పొందిన నీవు, నష్టపోయిన నీవు అక్కడనే ఉండిపోతావా? మరలా పొందాలని, సాధించాలని ఆరాటపడతావు కదా! అయితే క్రైస్తవునిగా కూడా కొన్ని సమయాల్లో నీ రక్షణ, నీ విశ్వాసం, నీ ప్రవర్తన విషయంలో పడిపోతావు. లోకంలో చేరిపోతావు. ప్రియ దైవజనమా, తిరిగి మునుపటి కంటే ఎక్కువ బలాన్ని, ఆత్మీయ బలాన్ని పొందాలి కదా! లోకంలో నీవు నష్టపోయిన వాటిని గురించి ఎంత ఆలోచిస్తున్నావో, మరి బైబిల్లో కూడా నీవు చూచిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని నీ హృదయం గ్రహిస్తుంది. మరి మరలా నీవు నీ విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాలి. తప్పు అని గ్రహించిన నీవు ప్రభు సన్నిధికి రావాలి. దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత కీర్తనలు 51:12 నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నీవు ప్రార్థించు. మన దోషాలను దేవుడు తప్పకుండా తుడిచివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.